जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम। వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత। విధంగా కవలకృష్ణ గారిని కూడా దండవేసిందిగా కోరుచున్నాం। అదేవిధంగా బాబు జగజీవన్ గారికి దండవేసిందిగా కోరుచున్నాం। జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్। వ్యక్తి అనగారిన వర్గాల నుంచి అట్టడుగు స్థాయి నుంచి అంటరానితనాన్ని భరించి ఈ రోజున భారతదేశానికి ఉప ప్రధాని అయ్యేంత వరకు కూడా తన పోరాట పటిమతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా ఏదైతే ఈ దళిత సంఘాలు ఏదైతే అనగారిన వర్గాలు వివక్షతకు గురయ్యి పూర్వం చదువుకునే రోజుల్లోనే ఒక స్కూల్లో బాబు జగజ్జీవన్ రావు గారు చదువుకుంటుంటే రెండు కుండలు ఉన్నాయంట మంచినీళ్ళు తాగడానికి। 2 కుండలు ఉంటే జగజ్జీవన్ రావు గారు ముస్లింస్ కోటి హిందువులు కోటి రెండు కుండలు పెట్టేవారంట స్కూల్లో। ఈ స్కూల్లో 2 కుండలు పెడితే జగజ్జీవన్ రావు గారు హిందువులు ఉండే కుండలో మంచినీళ్ళు తాగితే ఎవరో ఒక వ్యక్తి ప్రిన్సిపాల్కి ఇలాగా జగజ్జీవన్ రావు గారు హిందువులు పెట్టిన కుండలో మంచినీళ్ళు తాగారని చెప్తే ఆ ప్రిన్సిపాల్ అంటరాని వారి కోసం ప్రత్యేకంగా 3వ కుండని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది। దీన్ని అర్థం చేసుకుని ఆ రోజుల్లోనే ఈ అంటరానితనాన్ని ఈ అస్పృశ్యతని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఆ 3వ కుండ నీల కుండలను బద్దలు కొట్టిన ఏకైక ధైర్యశాలి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అనేది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం। అదేవిధంగా ఎంతో మంది వ్యక్తులతోటి స్వాతంత్ర ఉద్యమంలో కానీ అదేవిధంగా మా మదన్ మోహన్ మాలవ్యతో కలిపి ప్రజలు బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు। బాబు జగజ్జీవన్ రావు గారు దాదాపు 40 సంవత్సరాలు ఒకే నియోజకవర్గం నుంచి 40 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ప్రాతినిధ్యం వహించడం జరిగింది। ఒక ప్రధాని అనే పదవి ఒకరు తప్ప బాబు జగజ్జీవన్ రావు గారు చేయని పదవులంటూ ఏమీ లేవు। రైల్వే శాఖ మంత్రి గాను, రక్షణ శాఖ మంత్రి గాను, రక్షణ శాఖ మంత్రిగా ఉండగానే భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్పై యుద్ధం జయించడంలో ముఖ్య కారకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అనేది మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా భారతదేశంలో ఎమర్జెన్సీ విధిస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచిన ఏకైక దళిత నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అనేది మీ అందరికీ తెలియజేసుకున్నాం। అదేవిధంగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే పరిణంలో భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ అనగదొక్కాలనే ఉద్దేశంతో ఏదైతే బాబు జగజ్జీవన్ రావు గారిని ప్రోత్సహిస్తూ ఎదురు తీసుకెళ్తున్నప్పుడు బాబు జగజ్జీవన్ రావు గారు ఏదైతే మన అంటరానితనం నుంచి పైకి వచ్చామో ఈ హక్కుల కోసం పోరాడాలని పార్లమెంట్ లో అనేకమైన చట్టాలు చేసేటప్పుడు ఎంతో అభివృద్ధి చెందాం, కానీ ఇంకా మార్పు జరగవలసింది ఇంకా చాలా ఉంది। మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అలాగే జగజ్జీవన్ రావు కానీ మరి జగజ్జీవన్ రావు గారు ఉపరాష్ట్రపతి చేశాడు ఆయన। మరి ఆయన ఎన్నో కష్టాలు అధిగమించి పోరాటం చెంది ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మరి సంఘాలని మన హరిజన వాళ్ళని కూడా అన్నిటిని కూడా అరుంధతి సంఘం అంతా కూడా ఈ రోజున మరి ఎంతో పైకి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే మరి జగజ్జీవన్ రావు గారు। మరి జగజ్జీవన్ రావు గారి ఆశయాలను మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆచరించి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను। పోరాటం అనేది ఎప్పుడు ఉండదు, జీవితాంతం మార్పు అనేది అలాగలా వస్తూ ఉంటుంది। ఒకేసారి మార్పు రావడం అన్నది మనం అంత బేగా మన కుటుంబీకులే బేగా మారం, కానీ మార్పు జరుగుతుంది। చాలా సంతోషం। ఈ శుభ సందర్భంగా మీరు అందరు కలిసికట్టుగా ఇవాళ జగజ్జీవన్ రావు గారి జయంతి 119వ జయంతి సందర్భంగా ఆనందంగా గడుపుకుందాం అందరూ। మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఎన్ని సేవలు చేశారు। ఇప్పుడు మన శర్మ గారు రాజేష్ శర్మ గారు చెప్పినట్టు మన జడ్పీటీసీ గారు చెప్పినట్టు అందరిలో కూడా కలయిక వస్తుంది, కలుపుతాం। ఇదంతా పూర్వం నుంచి ఒక శత్రువుల్ని పరిచయం చేసినట్టు చేద్దాంలో ఈరోజు ప్రజలంతా తెలుసుకుంటున్నారు, ప్రజానీకంలో మార్పు వచ్చింది। అలాగే కలుపుతూ కూడా మనం కృషి చేద్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం।